హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మొబైల్లోనే ఎక్కడికి మీ సేవకు కానీ ఆన్లైన్ షాప్కు వెళ్ళకుండా మన మొబైల్లోనే పిల్లల బస్ పాస్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ముందు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో టీఎస్ఆర్టీసీ అని టైప్ చేయండి. నేను బుక్ మార్క్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేశాను. మీరు గూగుల్లో అయితే టీఎస్ఆర్టీసీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, గ్రేటర్ హైదరాబాద్కు సిటీకి సంబంధించిన బస్ పాస్ కోసం ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై పైన క్లిక్ చేయండి. లేదనంటే తెలంగాణలో ఏ డిస్టిక్ అయినా సరే వేరే డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అప్లై పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, పాసెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్కు అంటే 10th పైన చదివే పిల్లలకి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయండి. లేదు స్కూల్ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వాళ్ళకైతే ఇక్కడ అప్లై చేయండి. అప్లై పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డులో సేమ్ యాజ్ ఈస్ మీ పేరు ఏ విధంగా ఉందో ఆధార్ కార్డు చూస్తూ ఆధార్ కార్డులో ఉన్నట్టయితే ఇక్కడ పేరు టైప్ చేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేయగానే ఆటోమేటిక్ ఏజ్ అయితే వచ్చేసింది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ ఫోటోని అయితే అప్లోడ్ చేసేసేయండి. మీ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ అడుగుతుంది. డిస్టిక్ని ఇచ్చేసేయండి. తర్వాత మీ మండల్ని అడుగుతుంది. మీ మండల్ ఏదైతే అది మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ విలేజ్ నేమ్ అడుగుతుంది. మీ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. మీ అడ్రస్ మీ విలేజ్ ఏదైతే అది ఇక్కడ సేమ్ యాస్టీస్ ఆధార్లో ఎట్లా ఉంటే అట్లా మీ విలేజ్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత పోస్టల్ కోడ్ మీ పిన్ కోడ్ నెంబర్ని అడుగుతుంది. మీ పిన్ కోడ్ నెంబర్ని అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, స్కూల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ స్కూల్ ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్ ఇవ్వండి. తర్వాత ఆ మండల్ని ఇవ్వండి. తర్వాత స్కూల్ నేమ్, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఆ పిల్లలు ఏ స్కూల్కు సంబంధించిన వాళ్ళు, ఆ స్కూల్ నేమ్స్ ఇక్కడ వచ్చాయి కదా, స్కూల్ నేమ్ని అయితే సెలెక్ట్ చేయండి. స్కూల్ నేమ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ క్లాస్ అడుగుతుంది. మీరు బస్ పాస్ ఏ క్లాస్ వాళ్ళ కోసం అయితే అప్లై చేస్తున్నారో ఆ ఏ క్లాస్కు సంబంధించిన వాళ్ళు ఆ క్లాస్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ నెంబర్ను ఎంటర్ చేయండి. బోనోఫైడ్లో ఉంటుంది అడ్మిషన్ నెంబర్. ఆ అడ్మిషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ స్కూల్ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు. ఇక్కడ రూట్ డీటెయిల్స్, మీరు ఏ డిపోలో బస్ పాస్ తీస్తారో ఆ బస్ డిపోని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మంత్లీ పాస్ తీస్తారా లేకుంటే 3 monthsకి ఒకసారి తీస్తారని అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో పాస్ తీస్తున్నారు ఆ డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసి తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తారు, మీరు ఏ ప్లేస్లో ఎక్కి ఏ ప్లేస్లో దిగుతారు, స్కూల్ ఉన్న ప్లేసు ఆ ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ రూట్ అదే రావడం అయితే జరుగుతుంది. చూడండి, 10 kilometers 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మంత్లీ. ఒక నెల 200 రూపాయలు ఒక అబ్బాయికి అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పేమెంట్ కౌంటర్లో చేస్తామని సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. ఇక్కడ సేమ్ యాస్టీస్ పైన ఉన్న క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయగానే అప్లికేషన్ అయితే ఓకే అయి ప్రింట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ ప్రింట్ తీసుకొని మీ స్కూల్కి వెళ్ళి మీ హెడ్ మాస్టర్ సైన్ చేయించుకొని స్టాంప్ వేసుకొని మీరు ఏ డిపోలో అయితే బస్ పాస్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ డిపోకి అయితే వెళ్ళి బస్ పాస్ అయితే తీసుకోండి. మన వీడియోని లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.